సొరకాయ అప్పాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు బియ్యం పిండి సొరకాయ అప్పాలు చేసుకునే విధానం. అందుకు ఒక కప్పు సొరకాయ తురుము, ఒక కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్నది, ఒక 10 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాయి, ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాయి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు పచ్చి, ఒక 10-12 కరివేపాకు రెమ్మలు సన్నగా తరుక్కున్నాయి, మంచిగా క్రిస్పీగా అప్పాలు రావడానికి 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, ఒక స్పూను ఉప్పు లేదా రుచికి సరిపడా. ఇప్పుడు నీళ్ళు ఏం లేకుండా ఈ సొరకాయ తురుములనే ఈ పిండి అంతా మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా కలుపుకుందాం. నీళ్ళు ఏం పట్టేయండి. సొరకాయలు ఉన్న వాటరే సరిపోతుంది, ఎందుకంటే ఇది లేత సొరకాయ. ఉప్పు గిన ఏదన్నా తక్కువ ఉంటుందని ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి వేడి చేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాడు మర్చిపోయినానండి. అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇదంతా పిండి కలుపుకొని ఇప్పుడు నూనె పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకున్నానండి. నూనె మసులుతుంది. ఇప్పుడు మీడియం సైజు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని ఒక ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని అప్పాలు వేసుకుందామండి. ఇట్లా ఒక అరటాకు తీసుకున్నానండి. అరటాకు మీద కొంచెం ఇట్లా నీళ్ళు రాసుకొని కొంచెం ఈ ముద్ద తీసుకొని వేసుకోవాలండి. కొత్తగా సన్నగా కాకుండా దొడ్డగా కాకుండా పట్టుకోవాలండి. పేపర్ మీద అయినా కవర్ మీద అయినా చేసుకోవచ్చు, ఇట్లా ఆకు మీద అయినా చేసుకోవచ్చు, పాల ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు అండి.
అన్నీ మంచిగా వేగిపోయినాయండి. ఇట్లా నీళ్ళు అద్దుకొని ఆకు కొంచెం నీళ్ళు తడి చేసుకొని